సోమవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో భువనగిరిలో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరగగా ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండులు మాట్లాడారు. సోమవారం స్థానిక టీఎన్జీఓ భవన్లో భువనగిరిలో బస్వాపురం ప్రాజెక్టు నిర్మాణానికి ఈ బడ్జెట్ సమావేశాల్లో 500 కోట్లు కేటాయించాలని కోరుతూ సోమవారం సిపిఎం భువనగిరి మండల కమిటీ ఆధ్వర్యంలో మండల కార్యదర్శి పల్లెర్ల అంజయ్య అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరగగా ఈ సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర నాయకులు బట్టు రామచంద్రయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మాటూరి బాలరాజు గౌడ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జనగాం పాండు మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 10 మండలాలు 1.88 లక్షల ఎకరాల భూమికి సాగునీటి అందించే అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టుకు ప్రభుత్వం నిధులు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని అన్నారు. 500 కోట్ల రూపాయల కేటాయిస్తే బస్వాపురం ప్రాజెక్టులో ముప్పుకు గురవుతున్న తిమ్మాపురం, లప్పానాయక్ తండా, చౌకల తండా గ్రామ ప్రజలకు ఇండ్లకు, భూములకు పరిహారంతో పాటు నూతన గ్రామాల నిర్మాణం కూడా పూర్తవుతుందని అన్నారు. ఇప్పటికైనా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బస్వాపురం ప్రాజెక్టు పరిధిలోని శాసనసభ్యులు కూడా నిధులు తెచ్చే విధంగా ప్రయత్నం చేయాలని సూచించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు దయ్యాల నరసింహ తక్షణము 500 కోట్ల రూపాయలు విడుదల చేయాలని, నిర్వాసితులను ఆదుకోవాలని, 1 టీఎంసీ నీళ్లు తీసుకురావాలని తీర్మానం ప్రవేశపెట్టగా ఇంకా ఈ సమావేశంలో మదర్ డైరీ డైరెక్టర్ కస్తూరి పాండు, మాజీ సర్పంచులు కొండస్వామి, ఎదునూరు మల్లేశం, మాజీ ఉప సర్పంచ్ ఎడ్ల సుదర్శన్ రెడ్డి, సిపిఎం పట్టణ కార్యదర్శి మాయా కృష్ణ, ప్రజా సంఘాల నాయకులు కొండ అశోక్, గన్నమల్ల మాతయ్య, మాట ఎల్లయ్య, వడ్డెబోయిన వెంకటేష్, రాపల్లి వెంకటేష్, శీలం స్వామి, నకరేకంటి బాలయ్య, ఐలయ్య, ఎడ్ల నారాయణ రెడ్డి, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి మండల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయో 19 నాడు ప్రవేశపెట్టే బడ్జెట్లో అత్యంత కీలకమైన బస్వాపురం ప్రాజెక్టుకు 500 కోట్ల రూపాయలు కేటాయించి వెంటనే పూర్తి చేయాలని రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ప్రధానంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు కీలకమైన ప్రాజెక్టు బస్వాపురం ప్రాజెక్టు. గత పాలకులు బస్వాపురం ప్రాజెక్టును పూర్తి చేయడంలో పూర్తి స్థాయిలో విఫలమైన పరిస్థితి ఉంది. 10 సంవత్సరాలు కావస్తున్న ఈ ప్రాజెక్టు నేటికి కూడా పూర్తి కాలేదు. ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు మేము అధికారంలోకి వచ్చిన 6 నెలలనే ఏదైతే పూర్తి చేయవలసిన ప్రాజెక్టుకు నిధులు కేటాయించి పూర్తి చేస్తామని చెప్పారు. కానీ గత బడ్జెట్ నుంచి ఈ బడ్జెట్ వరకు సరైన నిధులు కేటాయించలేదు. ఎప్పుడు పూర్తి చేస్తారో కూడా ఈ ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. కానీ బస్వాపురం ప్రాజెక్టు కేవలం 500 కోట్ల రూపాయలు కేటాయిస్తే ముంపు గ్రామాలైన ఏదైతే తిమ్మాపురం కానీ, లప్పనాయక్ తండ కానీ, చౌకల తండ కానీ ఆ నిర్వాసితులకు డబ్బులు ఇచ్చి కాలువలు పూర్తి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వెంటనే 500 కోట్ల రూపాయలు ఈ బడ్జెట్లో కేటాయించాలని సిపిఎంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండోది, చాలా పెద్ద ఎత్తున ఎండలు కొట్టడం వల్ల గ్రౌండ్ వాటర్ తగ్గిపోయింది. బస్వాపురంలో ఉన్న కాస్త నీళ్లు కిందికి పోయినాయి. 1 టీఎంసీ నీళ్లు మల్లన్న సాగర్ నుంచి తక్షణం తీసుకొస్తే రైతులు వేసిన పంట పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పొలాలు మొత్తం కూడా ఎండిపోయే పరిస్థితి ఉంది. ప్రభుత్వము ఇప్పటికైనా మల్లన్న సాగర్ నుంచి 1 టీఎంసీ నీళ్లు వదిలితే ఈ పంటలు కోత దశకు వచ్చినాయి, పొట్ట దశలు ఉన్నాయి. అందుకనే రైతాంగాన్ని ఆదుకోవాలి, సాగునీరు అందించాలనేది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఈ బడ్జెట్లో నిధులు కేటాయించకపోతే రానున్న కాలంలో అన్ని రాజకీయ పక్షాలను కలుపుకొని పోరాటం చేస్తామని ప్రభుత్వాన్ని మేము హెచ్చరిక చేయడం జరుగుతాం.